తిడదామంటే మాట్లాడదామంటే విమర్శ చేద్దామంటే కూడా అవతల మనిషికి ఏమైనా తెలియాలి. ఈయనకి ఏం ఎరకలేదు. నిన్న వికారాబాద్ వేయండి ఒప్పుకుంటా పోయి మన నగరానికి మన రాష్ట్రానికి మూడు వైపుల సముద్రం ఉన్నది. హైదరాబాద్ చుట్టూ మూడు దిక్కుల సముద్రం ఉంది అంటాడు. ఏ రాయితో నెత్తివల్ల కొట్టుకోవాలా ఈయన మన ముఖ్యమంత్రి అయినందుకు. ఇంకొక రోజు అంటాడు 15 ఆగస్టు రోజు ముఖ్యమంత్రి స్వాతంత్ర దినోత్సవం రోజు ఎవడో రాసిస్తాడు చదవాలి. అది కూడా చూసుకోడు చక్కగా. మన రాష్ట్రంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, బాక్రానంగల్, మన తెలంగాణలో బాక్రానంగల్ డ్యామ్ ఉందని చెప్పిండు. మనోళ్ళు తెలియక పాపం ఉత్తర భారతదేశం దాకా పోతురు తెలియక. మనోళ్ళు ఇక్కడ సముద్రం ఉందని తెలియక గోవా గోవట్రి. ఏం చేయాలి? రేవంత్ రెడ్డి గారి వల్ల ఇన్ని కొత్త కొత్త విషయాలు మనకు తెలుస్తున్నాయి. విప్రో CEO ఎవరు? రేవంత్ రెడ్డి గారి ప్రకారం విప్రోకో ఇన్ఫోసిస్ కో CEO నాదెల్లా. ఆయనకి ఏం తెలియదు పాపం. ఎవడన్నా చెప్పవో తినడు. గట్లున్నది కథ. ఏం చేద్దాం? పిచ్చోని చేతిలో రాయి. ఎలా గట్లున్నది కథ.